రే సందీప్, మనం వైజాగ్ గీతన్స్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఎగ్జామ్స్ బాగా రాసాం. గీత ఏమో అమెరికా వెళ్తా అంటుంది, వీడేమో ఇక్కడే జాబ్ చూసుకుంటా అంటున్నాడు, గాంధీగాడేమో ఓన్ బిజినెస్ అంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంట్రా? నేను 6 నెలలు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను రా. రిలాక్స్ అవుతావా? ఎందుకు? చిన్నప్పటి నుంచి చదివి చాలా బోర్ కొట్టేసిందిరా. లైఫ్ లో చాలా మిస్ అయ్యారా. 16 సంవత్సరాలు సరి చాలా అన్యాయం అయిపోయాను రా మామ. అందుకే 6 నెలల పాటు ఏ పని పాట లేకుండా హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఐడియా బాగానే ఉంది మామ, కానీ నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు? బాబు, స్టేషన్ ఎదురుగా గణపతి కాంప్లెక్స్ అంటే ఇదేనా? అవు సార్. ఈనాడు పేపరు రూపాయలు. చూడండి సార్, ఈ రోజుల్లో కూడా ఆ కట్టుబొట్టు సాక్షాత్తు మహాలక్ష్మి చూస్తున్నట్టుంది. అన్నయ్య, ఓ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఇవ్వండి. మీరు విన్నది కరెక్టే, ఇవ్వండి. ఇది తీసుకోండి. ఏమనుకోకపోతే కొంచెం సిగరెట్ వెలిగిస్తారా? నేనా? వెలిగించండి సార్, మిమ్మల్ని. నేను వెలిగించడం ఏంటి? అగ్గిపెట్టి తీసుకున్నారు కదా సార్, అయితే వెలిగించండి. నీకేమైనా మెంట్లా? చూస్తే చక్కగా సంప్రదాయమైన అమ్మాయిలా ఉన్నావు, సిగ్గులేదు? అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇది దేవుడి మొక్కండి. నేను 100 మంది చేత సిగరెట్ వెలిగించుకోవాలని మొక్కుకున్నాను. ఇప్పటికి 99 మంది అయ్యారు. ఇదే లాస్ట్ సిగరెట్, ప్లీజ్ కాదనకండి సార్. మొక్క గిక్క వెళ్ళవమ్మా, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. ఏయ్, వెలిగిస్తావా వెలిగించవా? మర్యాద వెళ్ళి పని చూసుకో. హలో, అగ్గిపెట్టి తీసుకున్నావుగా, వెలిగించు. అగ్గిపెట్టేగా తీసుకో. ఏంటయ్యా ఆడకూతురు అంతగా అడుగుతుంటే గింజుకుంటావేటయ్యా? వెలిగించా. అంత దురదగా ఉంటే నువ్వు వెలిగించవయ్యా. వెలిగించండి సార్. మీరు వెలిగించండి సార్. అరే వెలిగించండి సార్, అమ్మాయి అడుగుతుంది కదా. అరే మీరు వెలిగించండి సార్. వెలిగించండి. వెలిగించవయ్యా. ఏం బ్రో నకరాలు చేస్తున్నావు? సంజయ్తేలే వెలిగించు. రాగి అంట ఏంటి ఒంటి మీద చేస్తున్నావు? ఏం చేస్తారు? కట్ కట్ కట్. సారీ సార్, ఇది తుస్గప్ చిప్ అనే టీవీ ప్రోగ్రామ్. అటు చూడండి కెమెరా. ప్రోగ్రామ్ అయితే గోలగోలగా ఉంది, ఇది గప్చి ప్రోగ్రామా? ఎవడా దీని డైరెక్టర్? అదిగోండి సార్, ఆయనే. హాయ్, ఐ యామ్ రామ్ నేపాల్ వర్మ, క్రియేటివ్ డైరెక్టర్. నువ్వా? ఈ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మకి దగ్గర ఉంటుందని నేనే పెట్టుకున్నాను. యా, నా టాలెంట్ చూపిద్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఎలా ఉంది నా క్రియేటివిటీ? బాగుంది, నేటివిటీ మిస్ అయింది. అసిస్టెంట్ ఎగస్టాల్ ఓకే. కెమెరాకు లెన్స్ ఎంత? అది తెలీదు, వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని. ఏంటా చూస్తారు? బాయ్స్ అండ్ గర్ల్స్ నెక్స్ట్ ఇంకో పక్కన నేల పెట్టుకో వెళ్ళు. అలాగే సార్. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు. నువ్వు వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తుండు, నా కోసం ఫోన్లు వస్తుంటాయి. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వాడు చేస్తారు. ఓల్డ్ సిక్ లో ఉంటారు అలా హిందీ హీరోలు. మరి అడ్రస్ ఏముందిరా, మధుర నగర్ వెళ్ళి కృష్ణ అనుకూలత నుంచొని రామ్ నేపాల్ వర్మ అంటే ఎవరో చెప్పేస్తారు. ఓకే, అర్థమైంది కదా? వెళ్ళిపో, నేను ఈవినింగ్ వస్తాను. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోకు. ఓకే, ఫాలో. నీ పేరేంటమ్మా? బుజ్జి. నేపాల్ అంకుల్ ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. థ్యాంక్ యూ. ఏం కావాలండి? చెంబుతో కొట్టుకుంటారేంటండి? ఏం అర్థం కావట్లేదండి. ఏంటి, దీంతో మిమ్మల్ని కొట్టాలా? సరే. ఏంటది ఇలాగే? ఏంటి నాన్న ఇది? దారిపోయాడు అందరు పిలిచి చంపేయమంటావు? నీకు ఏం లోటు వచ్చింది ఇప్పుడు? ఎవరు నువ్వు? పైనుండి నా ఫ్రెండ్ రామ్ నేపాల్ వర్మ కోసం వచ్చానండి. క్రియేటర్ అని చెప్పుంటాడే. అరే మీకెలా తెలుసు సార్? ఆయన వదిలేస్తే టెర్మినేటర్ కూడా నేను చెప్తాడు అంతే. సర్లే కానీ ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఓ 6 నెలలు ఉంటానండి. ఒక 5,000 రెంట్ కట్టి పైకి వెళ్ళు. ఎందుకు సార్, వాడు కట్టట్లేదా? ఆయన తింటున్నాడు, నీకు ఏమైనా నిండుద్దా? లేకపోతే తాగితే నీకు ఏమైనా ఎక్కుద్దా? ఆడు రెంట్ కట్టుకుంటా, నీ రెంట్ కట్టు తీయి.
తీసుకోండి. వెళ్ళే ఈసారి నేను వేస్తాను నీకు. ఏంటన్నా ఇది? వచ్చిన రూపాయలన్నీ నీ మందిరికే ఖర్చు పెడతాడా? నెలకు పాటి చొప్పులు మారుతున్నాడా? అర్థం కాదండి నీకు అసలు. ఏమే ఈ రోకలు ఇక్కడ పెట్టద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు? అర్థం పడి. పద, ఎలా? హ! థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. Congrats. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. యా. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను. లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. ఈ సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారు చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, ఎస్ సార్. నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంటుగా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సిఎంజి న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా నువ్వు. మంద ఎక్కడ పెట్టానో కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికింది. దొరికిందయ్యో. మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్ సెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి.